ఎమ్మెల్సీ కవితని హరీష్ రావు గారు కలవడం అనేది జరిగింది. గత వారంలో కేటీఆర్ గారు కలిశారు. ఈ వారంలో హరీష్ రావు గారు కలవడం అనేది జరిగింది. హరీష్ రావు గారు మూడోసారి మొత్తానికి కలిశారు. అలాగే సాధక బాధలు కావచ్చు, తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే కవిత బెయిల్ విషయంలో కావచ్చు, తర్వాత భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి కూడా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి బెయిల్ సంగతి కూడా త్వరలో మాట్లాడండి, ఎంత వీలైతే అంత తొందరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యండి అంటూ కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అలాగే కవిత గారు అరెస్ట్ అయ్యి దాదాపుగా 100 రోజులు పూర్తయిన తర్వాత కూడా ఇప్పుడు వరకు కేసీఆర్ గారు ఒక్కసారి కూడా వెళ్ళకపోవడం అనేది అదొక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాత్రమే కవిత గారి గురించి కేసీఆర్ గారు మాట్లాడారు తప్పించి తర్వాత ఎక్కడ కూడా కవిత గారి గురించి మాట్లాడలేదు. సో ఇప్పటివరకు కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా కలవలేదు. హరీష్ రావు గారు మాత్రం ఈరోజు వెళ్ళి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పైన కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, అలాగే కవిత బెయిల్ ఇష్యూ కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మరి కవితకి బెయిల్ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఒకసారి అరవింద్ కేజ్రీవాల్కి రావడం అనేది జరిగింది. అది కూడా ఎన్నికల విషయంలో ప్రచారం చేయడానికి మాత్రం ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా ఢిల్లీ సీఎంగా తనకి బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ రెండోసారి బెయిల్ ఇచ్చినప్పటికీ సిబిఐ కోర్టు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. బట్ ఇప్పటివరకు దాదాపుగా 5-6 సార్లు కూడా బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేసుకున్నప్పటికీ కవిత గారికి ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక్కసారి కూడా బెయిల్ మంజూరు కాలేదు. ఒకవేళ బెయిల్ మంజూరు అయితే బయటకు వస్తే కనుక డెఫినెట్గా సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు సిబిఐ కోర్టు తరఫున కావచ్చు, ఈడీ ఆఫీసర్లు కావచ్చు, కోర్టుకి వాళ్ళు చెప్పిన సమాధానాలని బట్టి ఇప్పటివరకు కోర్టు కూడా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. మరి హరీష్ రావు ట్రబుల్ షూటర్, సో తను ఈరోజు ములాఖాత్ కావడం అనేది జరిగింది. మరి త్వరలో కవిత బయటికి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.